ఒకప్పుడు గృహాలు అనగానే అందరూ కూడుకొని ప్రార్థన చేయటానికి కొంతమందిలో ఉన్నాయండి మంచి గుణాలు. మంచి గుణాలు ఎలాంటివంటే అందరూ కూడుకొని ప్రార్థన చేసుకోవటం. మీరు ఎప్పుడైనా కుటుంబ పరంగా అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? అబ్బే ఇలాంటి ఉంటే వెరీ గుడ్. లేకపోతే మాత్రం వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. మన డైరెక్టర్ గారు చాలాసార్లు చెప్పారు. ఇంటిలో అట వాళ్ళ అమ్మగారు అందరూ వచ్చి కూర్చొని ప్రార్థన చేసి ఆమెనన్నంత వరకు అన్నం పెట్టేది కాదట మా నాయనమ్మ. ఎందుకు అంత స్ట్రిక్ట్ ఉండాలి మరి. మనం ఎలాంటి వాళ్ళం కంగారులో అది కానీ బిర్యానీ కానీ ఏమైనా నాన్ వెజిటేరియన్ అయితే ప్రార్థన కూడా మర్చిపోయి తినేస్తాం మనం. ఎందుకు పిల్లలు అలాగ అయిపోయారు? ఎందుకు అలా మారిపోయారు చెప్పండి? భయం లేదు. తల్లిదండ్రులు భయం నేర్పించట్లేదు. చిత్తకొట్టేలు పట్టుకొని భయం అనేసి అంటారే బైబిల్ ముట్టుకోకపోతే తోలు తీసేవన్న నిజంగా పెద్దం పట్టుకొని బైబిల్ కోసం కొట్టే పిల్లలు తల్లిదండ్రులు అన్నట్టు పిల్లలు కొట్టేవాళ్ళు. వాళ్ళు నెంబర్ 1. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎవరైతే బైబిల్ చదవటం లేదని భయపెట్టి తమ పిల్లలకి దెబ్బలు కొట్టైనా సరే చదివిస్తారో వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.